హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఈరోజు సాక్షి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి ఒక కథనం, కేసీఆర్పై ఏబిఎన్ తప్పుడు కథనాలు అంటూ ఒక వార్తను అయితే ప్రచురించారు. సో మనం నిన్న మొన్న వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వమే తప్పుడు కథనాలు రాస్తే కేసులు నమోదు చేశాం, ఇప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశామని చెప్పడం జరిగింది. సో ఇకపైన నిఘా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్స్ పైన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి మనం చూసాం. తాజాగా ఇప్పుడు కేసీఆర్ గారిపై ఏబిఎన్ తప్పుడు కథనాలు ప్రచురించిన పరిస్థితి చూస్తాం. తాజాగా ఇప్పుడు ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ వీటిపైనే దృష్టి పడినట్టుగా కనిపిస్తుంది రాజకీయ నాయకులకు, పార్టీ అధినేతలకు. సో అందులో భాగంగానే కేసీఆర్పై ఏబిఎన్ తప్పుడు కథనాలు అని చెప్పి ఒక వార్త అయితే సాక్షిలో వచ్చింది. సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై బీఆర్ఎస్ ఫిర్యాదు, మద్యం కేసులో కేసీఆర్ అరెస్ట్ అంటూ ఏబిఎన్లో వార్తలు, కోర్టు వాదనలే వక్రీకరించిన ఏబిఎన్, ఈటీవీ సహా 16 ఛానల్పై వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో నిరాధార వార్తలతో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కె చంద్రశేఖరరావు వ్యక్తిత్వాన్ని దిగదార్చేందుకు పూనుకున్నారని ఆరోపిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరో 8 మందిపై పార్టీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు అవే తరహా వార్తలు ప్రసారం చేసినటువంటి ఈటీవీతో పాటు మొత్తం 16 టీవీ యూట్యూబ్ ఛానళ్లపై కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో, ఇతర ఛానళ్లపై బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా మే 28న జరిగిన వాదనలో కేసీఆర్ పాత్రను ఆమె ఈడీకి వివరించారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రోలింగ్లు వార్తలు ప్రచారం చేసిందని పేర్కొన్నారు. మార్గదర్శి మా నాన్న, మద్యం కేసులో కేసీఆర్ అరెస్ట్ అనే శీర్షికతో ప్రసారం చేసిన వార్తల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నాన్న మార్గదర్శకత్వంలో కూతురు పనిచేసినట్లు ఈడీ తేల్చిందంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రచారం చేసిందని వివరించారు. వార్త ప్రసారం అవుతున్న విషయాన్ని తెలుసుకున్న కవిత న్యాయవాది మోహితరావు కోర్టులో జరిగిన వాస్తవ విషయాలపైన ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు మాగుంట రాఘవ చేసిన వ్యాఖ్యలను కవిత కేసీఆర్కు ఆపాదిస్తూ ఏబిఎన్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా అసత్యాలతో కథనాన్ని సృష్టించారని ఆరోపించారు. మరోవైపు న్యాయ విచారణ అంశాలకు కూడా ఏబిఎన్ విలేకరులు తప్పుడు వ్యాఖ్యలతో తప్పుదో పట్టించారని తెలిపారు. తప్పుడు కథనాలతో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఎండీ రాధాకృష్ణ, డైరెక్టర్ భానుకృష్ణ, ఈడీపీ వెంకటకృష్ణ, సంస్థ ఢిల్లీ ప్రతినిధి కృష్ణ, ఇతర సిబ్బంది సువర్ణకుమార్, కస్తూరి శ్రీనివాస్, సమీల్తో పాటు మొత్తం 9పై చర్యలు తీసుకోవాలని కోరారు. సో ఇది ఢిల్లీ కేసుకు సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసీఆర్ పాత్ర ఉందంటూ కవిత ఈడీకి వివరించారని చెప్పి దానికి సంబంధించినటువంటి వార్తను మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని 16 ఛానల్స్ ప్రచురించిన నేపథ్యంలో వీరి మీద కేసును నమోదు చేసినట్లు, కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. సో